రెండో విషయం వచ్చేటప్పటికి ఈ సింప్లిసిటీ మిగతా మతాలకు సంబంధించిన ఆచార్యులతో పోలిస్తే హిందూ మతానికి సంబంధించి హిందూ ధర్మ ప్రచారకర్తలు ముఖ్యంగా ఈ పీఠాధిపతి స్వాములు రకరకాలుగా కీర్తించబడుతున్న స్వాములకు వచ్చినప్పటికీ ఆర్భాటాలు ఎందుకు ఎక్కువ ఉండాలి, దీనివల్ల సామాన్య మానవులకు దూరం అవుతున్నారు అనేది ప్రధానమైన విమర్శ కదా. అది పరోక్షంగా అన్య మతాల వైపు వాళ్ళని ఆకర్షితులు చేస్తోందనేది వినిపిస్తున్న విమర్శ. నా భావన ఏంటంటే కొన్నిటికి కొన్ని మర్యాదలు కొన్ని గౌరవాలు ఇస్తారు. ఆ గౌరవం ఇచ్చినప్పుడు అటువంటి మర్యాదలు ఇచ్చినప్పుడు ఆ స్థానానికి తగ్గ మర్యాద తప్ప ఆ వ్యవస్థకి ఆ స్థానానికి తప్ప అదేదో వ్యక్తికి ఇచ్చారనుకోవడం పొరపాటు. సపోజ్ ఇప్పుడు ప్రధానమంత్రి వచ్చారనుకోండి, అది ప్రధానమంత్రి ఆ వ్యక్తికి కాదు ఇచ్చేది, ఆ స్థానం ప్రజలే గుర్తించారు అతన్ని ప్రధానమంత్రిగా. ఆ ప్రజల మధ్యగా అతను వచ్చేటప్పుడు ఎలా ఉంటాడు, అతను అందరిలోకి వెళ్ళిపోడుగా, అతనికి ఒక స్థానం ఉంటుంది. నేను చెప్తాను, మీరేం అడుగుతారో కూడా నాకు తెలుసు. సో ఆ సో ఆ స్థానము ప్రజలే ఇచ్చారు. కానీ అదే ప్రధానమంత్రి ఆ ప్రజల్లోకి అందరికి కలుపుకుని పూసుకుని పాముకుని ఎందుకు తిరగడు? బికాస్ ఆ స్థానానికి ఒక మర్యాద ఉంది, ఆ స్థానానికి ఒక గౌరవం ఉంది. ఆ స్థానంలో అతను అందరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు. ఏ వ్యక్తి అయినా ఎక్కడ ఏ సమస్య ఉందో కలెక్టివ్గా ఆ సమస్యని తీర్చగలిగే సమర్థత కూడా అతనికి ఉంది. అలాగే ఒక పీఠాధిపతి ఉన్నప్పుడు, అంటే నేను అనేది మామూలు పీఠాలు వేసుకుని కూర్చున్నాను కదా, ఒక పీఠాధిపత్యం వహించినటువంటి ఒక ఉన్నతోన్నతమైనటువంటి శ్రేష్ఠుడు వస్తే అతనికి ఆ గౌరవం, ఆ లాంఛనం, ఆ మర్యాద సమాజం ఇవ్వాలి. ఒకటి. రెండోది, ప్రతి వ్యక్తిని అతని ఇల్లు కౌగిలించుకుని ఇది చేసేసుకుంటూ పోవాల్సిన అవసరం లేదు. నేను అనేది ఏంటంటే మామూలు భక్తుల్లోంచి వచ్చి చేయటం వేరు, వీళ్ళు ఒక సరంజామా క్రియేట్ చేసుకోవటం వేరు. అది నేను చెప్పేది. కాయనికి బోత్ సైడ్స్ ఉంటాయి. అది చెప్పేస్తే అయిపోతుంది. కాయనికి బోత్ సైడ్స్ ఉంటాయి. అలా సరంజామా ఏర్పాట్లు చేసుకోవడం, హడావుడి చేసుకోవడం అనేటువంటిది. ఇప్పుడు నన్ను ఒకసారి ఒక ఆయన అడిగాడు, ఏంటండి ఇలాగా అన్నారు. రావణాసురుడు కూడా కాషాయం ధరించాడు కాబట్టి సీతమ్మ నమ్మింది, అతను మామూలు సివిల్ డ్రెస్సులో వెళ్ళి ఉంటే బయటికి పోతుంది. కాబట్టి దీనికి బోత్ సైడ్ ఆఫ్ ది కాయిన్స్ వీ షుడ్ హ్యావ్ దట్. ఇది సో పీపుల్ హూ ట్రై టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ దే విల్ డెఫినెట్లీ టేక్ దిస్. సో దాన్ని మనం ఎక్కువగా దాన్ని గుర్తించక్కర్లేదు. బట్ నిజాలు అనేటువంటివి, సత్యము, ఒక సింప్లిసిటీ ఇవన్నీ వెలుగులోకి వస్తాయి, మెల్లగా వస్తాయి. సో ఇది ఇప్పుడు కోపం లేనట్టేనా మీకు? కోపము లేనట్టే అంటే సందర్భం, అది ఎలాంటి సందర్భం ఏమిటి ఇప్పుడు లేనట్టే అంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మా గురువు గారు ఒకసారి ఋషికేశ్లో 10 ఏళ్ళు గంగ ఒడ్డు నుండి జపం చేశారట. అంటే సన్యాసులు అవ్వాలి అంటే కామక్రోధ లోభాలన్నింటినీ జయించాలంటారు కదా. అంటే అలా కాదండి, సన్యాసులు అవ్వాలంటే కాదు, సన్యాసి అయ్యున్నవాడు అవ్వడానికి ప్రాసెస్ ఉంటుంది. అయితే ఏంటంటే సన్యాసి అనేటువంటి శబ్దం నేను అందుకనే ఒకసారి నన్ను ఒక ఆయన అడిగితే నేను ఇంకా సన్యాసిని కానని చెప్పాను. నేను మీకంటే ఇంకా అంటే నా మాట తెగింపులా అనిపిస్తుంది. ఏమని అడిగాడు, సన్యాసి అన్నవాడు సమాజంలో ఉండకూడదు. ఎందుకంటే భూహు సన్యస్తమయ భువహ అన్నీ వదిలిన వాడికి సమాజంలో పని ఏంటి? తల్లినికి పిండం పెట్టాడు, తండ్రికి పిండం పెట్టాడు, వాడికి పిండం పెట్టుకున్నాడు, ఇప్పుడు చచ్చిన వాడితో లెక్క. అంతే. సమాజంలో పని ఏంటి సన్యాసికి? లేదు. కానీ మేము వచ్చామనంటే వీఆర్ నాట్ రినౌన్సర్స్, వీఆర్ రిఫార్మర్స్. అంతే. మేము సన్యాసులం కాము, మమ్మల్ని మేము సంస్కరించుకుంటూ సమాజంలో కూడా ఇంకా సంస్కరణలు తీసుకురావాలని తాపత్రయపడేవాళ్ళం. ఏ రోజైతే మాకు ఇది చాలా అనిపించిందో మేము నిజంగా అప్పుడు అన్నిటికీ వదిలిపెట్టి వెళ్ళిపోతాం. సో అది జరగవచ్చు. సో అంతదాకా డోంట్ కాల్ మీ అదే నేను పర్ఫెక్ట్ సన్యాసిని నేను చెప్పుకోలేను. కాబట్టి ధర్మాన్ని కూడా దాటి వెళ్ళగలగడమే సన్యాసం అనేది. కానీ సమాజంలో ఉన్నప్పుడు ఒక ధర్మము, మన యొక్క సిద్ధాంతము, మన శాస్త్రము, మన పరంపర, వీటిని ప్రొటెక్ట్ చేయడంలో సో తప్పదది. కొన్ని ఎక్కడైనా ఈ యాంగులారిటీస్ వచ్చినప్పుడు వాటిని హ్యాండిల్ చేయడంలో, ఎక్స్ప్రెషన్స్లో, వాటిల్లో. కానీ చాలామంది స్వాములు స్వామిగా గుర్తింపు పడాలి, గౌరవించబడాలంటే గృహస్థాశ్రమంకి దూరంగా ఉంటారు. అంటే పెళ్లి చేసుకుంటే తప్పేంటి? అసలు ఏం తప్పులేదు. అంటే ఏమిటంటే ఏ నియమం నిబంధన లేదు కదా. లేదు, అటువంటివి ఏం లేదు. ఇది శంకరాచార్యుల దగ్గర నుంచి సన్యాసం అనేటువంటిది బుద్ధుడు, శంకరులు వీళ్ళ నుండి బాగా అది సమాజంలోకి వచ్చింది. శంకరులు ఎందుకు తీసుకొచ్చారు, బుద్ధుడు ఎందుకు తీసుకొచ్చాడు అని రెండు ప్యారల్గా ఆలోచిస్తే, బుద్ధుడు సన్యాసాన్ని ఎంటర్టైన్ చేయలేదు. బుద్ధుడు తను స్వతహాగా సన్యాసి, తను అన్నీ త్యజించాడు, తను ఆ స్థితిలో నిర్వాణ స్థితిలో ఉండిపోయాడు. కానీ ప్రాబ్లమ్స్ అలా వ్యక్తితో రాదు, అనుయాయులతో ప్రారంభమవుతుంది. ఎక్కడైనా సమస్య అక్కడే.
సో ఈ అనుయాయుల్లో ఏంటంటే ఈ కల్ట్ని సర్వైవ్ చేయడం కోసం బుద్ధుడి దగ్గర ఉన్నటువంటి శిష్యుల్లో కూడా 3 తెగల కింద విభజింపబడ్డారు. ఈ 3 తెగల్లో ఎవరి తెగ బలాల్ని మళ్ళీ పార్టీలాగా అంతే. వాళ్ళ ఇది పెంచుకోవడం కోసం, ఆధిపత్యం కోసం వాళ్ళు లెఫ్ట్ అండ్ రైట్గా వాళ్ళు ఈ సన్యాసాన్ని భిక్షువులుగా మార్చుకుంటూ పోయారు. అప్పట్లో ఏంటంటే ఈ విధానం కాదు, డెమోక్రటిక్ వాల్యూస్ లేవు అప్పుడు. అప్పుడంటే రాజరిక వ్యవస్థ ఉండేది. ఒక రాజుని, ఆ రాజ్యాన్ని పరిపాలించే వాడిని పట్టుకుని వాడిని కన్విన్స్ చేస్తే వాడు రాజ్యం అంతా వాడి బాధ్యత కన్విన్స్ చేయడం. సో తలని కొడితే మొత్తం శరీరం అంతా వాడి చేతికి వస్తుంది. ఆ రకంగా భిక్షువుల యొక్క విధానం సాగింది. కానీ శంకరులు ఎప్పుడూ కూడా సన్యాసాన్ని ఆ రకంగా తీసుకోమనలేదు. ఆయన ఏమన్నారంటే దెర్ ఇస్ ఎ ప్రాసెస్. ఎందుకు సన్యాసము అనేటువంటిది, సన్యాసం అనేటువంటి స్థితి శంకరుల్ని మీరు పరిశీలన చేస్తే ఆయన కూడా ఒక గొప్ప త్యాగి. 4 పీఠాలని స్థాపించి ఆయన వెళ్ళిపోయాడు, ఎవరికో అప్పచెప్పి. ఆయన కూర్చోలేదు ఏ పీఠంలో, పీఠాలని స్థాపించాడు. అది కూడా ఎలా స్థాపించాడంటే ఆ రోజు భౌగోళికంగా ఎక్కడ బద్రీనాథ్ అంటే ఆ రోజు మన టెరిటరీ అది. పూరి అని అంటే ఇటువైపు సముద్రం ఉంది మనకు, అదొక టెరిటరీ. ద్వారకా అంటే అక్కడ సముద్రం, అదొక టెరిటరీ. శృంగేరి అనేది దక్షిణాదికి అదొక టెరిటరీ. అంటే తూర్పు, ఉత్తర, పడమర, దక్షిణాల్లో అసలు ఆ రోజు మానవుడు సంచరించడానికి కూడా వీల్లేనటువంటి అవకాశాలు లేనటువంటి పరిస్థితుల్లో పీఠాలని స్థాపించి వారు అక్కడ పీఠాధిపతిని కూర్చోబెట్టి ఆయన తప్పుకున్నాడు ఆయన. సో అటువంటి పారదర్శకమైనటువంటి భావనే సన్యాసం. ధర్మ ప్రచారము, వేద ప్రచారము, శాస్త్ర ప్రచారం చేస్తూ అటువంటి పారదర్శకత, అంటే ఇది నాది కాదు అని వదిలిపెట్టాలనేటువంటి త్యాగ గుణమే సన్యాసం. పట్టుకోవడం సన్యాసం కాదు, ఇది నాది అని పట్టుకోవడం సన్యాసం. కాబట్టి సన్యాసానికి ఆ లక్షణం చెప్పారు. వేరే గృహస్థు ఇలా ఉండొచ్చు, కాకపోతే గృహస్థు వీడిలాగా వదిలిపెట్టలేడు. భార్య, పిల్లలు, వాడికి కొన్ని కట్టుబాట్లు, వాడికి కొన్ని విధులు ఉంటాయి, నిత్యము వాడు చేయవలసినటువంటి పనులు ఉంటాయి. వీటన్నిటితో సతమతం అవుతున్నవాడు విస్తృతంగా ఈ ధర్మాన్ని ప్రతిష్టాపన చేయడానికి అంతా తిరగాలని అంటే కుదరదు. ఆ రోజుల్లో ఇప్పుడంటే హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్ళాలంటే ఎంతసేపు, ఒక 30 గంట. కానీ ఆ రోజుల్లో ఇది రావడం కుదరదు. కాబట్టి ఆ రోజుల్లో ఇది చెయ్యాలి అని అంటే గృహస్థు చేయలేడు. వాడు ఇల్లు వాకిళ్ళు వదిలిపెట్టి ఈ ప్రయాణాల్లో చేస్తున్నారు. మరి ఇప్పుడు వాళ్ళకి అసలు అవసరం లేదు కదా, ఇప్పుడు పడితే అప్పుడు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళొచ్చు కదా. అదే అంటే ఆ సంప్రదాయం అలా కొనసాగుతూ వస్తుంది. తర్వాత సన్యాసం అనేది కేవలం దీనికే కాదు, ఇంతకు ముందు చెప్పాం కదా, ధర్మాన్ని కూడా అధిగమించగలగడమే సన్యాసం. కాకపోతే ధర్మాన్ని ముందు, అంటే మాకు ఒక రకంగా చెప్పాలంటే ఇంజనీర్ కావడానికి ముందు ఎంసెట్ ఎలాగైతే ఒక ఎంట్రన్సో, ఇది మాకు ఒక ఎంట్రన్స్. సమాజం అనేది మాకు పరీక్ష పెట్టేది. ఈ సమాజంలో అన్ని పరీక్షలకు మేము ఎదుర్కొని పడి లేస్తూ ఎదుగుతూ అన్నీ పడుతూ ఎదుగుతూ ఏదో ఒక రోజు ఈ సమాజంలో మేము చేయవలసింది చేస్తూ, సమాజం ద్వారా మేము పొందవలసింది పొందుతూ, నేర్చుకోవాల్సింది ఒక స్థాయి పరిణితి రాగానే ఆటోమేటిక్గా ఇది సన్యాసం అనేటువంటిది ఆవిష్కరింపబడుతుంది. సన్యాసం అనేది ఒకరు ఇస్తే వచ్చేది కాదు, ఆవిష్కరింపబడాలి. అది ఏ వ్యక్తి అయినా పాటించవచ్చు. అందుకనే వేమన్ అంటాడు కదా, తలలు బోడులైన తలంపులు బోడుల విశ్వదాభిరామం. సన్యాసం అనేది ఒకటి ఇస్తే, మా స్వామీజీ అదేనారు, ఈ బట్టని ఇచ్చినప్పుడు నేను నీకు సన్యాసం ఇవ్వలేదు. సన్యాసం అంటే వదిలించుకోవడం అర్థం. నిజంగా చెప్పాలంటే దాని అర్థం సన్యాసం అంటే వదలడం, అది ఇవ్వడం కాదు. కాబట్టి నువ్వు తగిలించుకోకు అన్నారు. సన్యాసించారు అంటారు, అది వదిలేశాడు. రాజకీయ సన్యాసం చేస్తా అంతే, అది సింపుల్. సో కాబట్టి సన్యాసం అంటే వదలడమే కానీ తగులుకోవడం కాదు. కాబట్టి ఇప్పుడు తగులుకోవడాలు ఎక్కువైంది కదా, అంటే తగులుకోవడం కూడా ఎక్కువ అయిపోతే ఎరో వదులుకోవడం అలవాటు అవుతుంది. తగులుకుని వీడు తగలడిపోతూ ఎరో రోజు వదిలించుకుంటాడు. వీడు ఎక్కువ తగిలించుకోవడం కూడా ఒక రకంగా నిర్వేదానికి మంచిది. ఇప్పుడు తగులుకునే గోడలు ఎక్కువైపోతున్నాయి కదా అనేది. కాబట్టి ఏంటంటే మాకు మా గురువు గారు నిర్దేశించింది ఏంటంటే, సమాజంలో ఈరోజు ఏం కావాలి సమాజానికి, ఒక గోవు, ఒక ఆవు తీసుకుని దాన్ని వధిస్తున్నారు. అసలు గోవు వల్ల మన శాస్త్రాల్లో చెప్పబడ్డ ప్రాముఖ్యతలు ఏముంటున్నాయి, దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, వాటిని రక్షించాలి. నువ్వు మాంసమే గోవుదే తినాలి అనే పట్టు పట్టకు. ఎందుకంటే గోవు బ్రతికుండడం వల్ల చాలా అద్భుతమైనటువంటి పరిణామాలు ఉన్నాయి, దానివల్ల చాలా ప్రాసెస్ ఉంది, దాన్ని రక్షించాలి. ఎలాగ దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళు. అలాగనే ఆలయాలు ఏంటంటే, ఆలయాల మీద ఏంటంటే, గుడి అనగానే మన అందరికీ ఏమంటే దేవుడిది గుడి అనుకుంటాం, పొరపాటు. మనం పురాతనమైన ఆలయాలు, ఇప్పుడు ఆలయాలు కడుతున్నారు కదా, అది ఓన్లీ దేవుడికే ఇళ్ళు, ఇంకా కాదు. పూర్వం రోజులు ఆలయాలకు వెళ్తే మన యొక్క సంస్కృతి, మన ఆచారాలు, మన ఆ ప్రాంతంలో పద్ధతులు, కట్టుబాట్లు అన్నీ ఉంటాయి అక్కడ.